యాజ్ ఏ ఉమెన్ గా ఈ ఇండస్ట్రీలో మీరు ఏమైనా డిఫికల్టీస్ అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేశారా మేడం? ఛాలెంజెస్ అండ్ డిఫికల్టీస్ ఫేస్ చేశాను. బేసిక్గా నేను కాదు, ఏ ఉమెన్ అన్నా బయటకు వచ్చి ఏదైనా ప్రొఫెషన్లో తను వర్క్ చేసి ముందుకెళ్తుంది అన్నప్పుడు షీ విల్ డెఫినెట్లీ ఫేస్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్. సో బేసికల్గా నేను ఒక పిహెచ్డి హోల్డర్ని. ఐ వాజ్ ఎ డాక్టరేట్. నేను 2011 అవార్డీ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో. అండ్ నేను ఒక 10 years పాటు ఒక ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ కాలేజ్కి ప్రిన్సిపల్ కింద పనిచేశాను. సో దాని తర్వాత అక్కడ జాబ్ వదిలేసి ఈ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఈ బిజినెస్ మేమిద్దరం స్టార్ట్ చేసిన టైంలో నన్ను చాలా మంది డిస్కరేజ్ చేశారు. లైక్ యాజ్ ఎ ఉమెన్, యాజ్ ఎ లేడీ, నువ్వు జాబ్ చేసుకుంటే సెక్యూర్డ్, నీకు బిజినెస్ చేసేది అవసరమా, అండ్ దట్టు ఈ బిజినెస్ నీకు అసలు ఏం తెలియదు, సో ఇలాంటి బిజినెస్లో నువ్వు ముందుకు ఎలా వెళ్తున్నావు అని చాలా మంది నన్ను డిస్కరేజ్ చేశారు. వెన్ వీఆర్ ట్రావెలింగ్ టు ఏ కంట్రీ, అక్కడ చాలా రకాల ఛాలెంజెస్ ఉండేవి. గ్రూప్ లో వెళ్ళినప్పుడు మీకు తెలుసు కదా, డిఫరెంట్ కాన్వర్జేషన్స్ నడిచేవి, డిఫరెంట్ కమ్యూనికేషన్స్ నడిచేవి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. అండ్ ఆ హడల్స్, ఆ స్ట్రగుల్స్ లోంచి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ అవే ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవే ఈ రోజు నాకు సక్సెస్ఫుల్ రూట్ కాజెస్ అయినాయి. సో డెఫినెట్ గా ఈ ఇండస్ట్రీలోకి నాలాగా ఎంతో మంది ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ రావచ్చు. ఈ ఇండస్ట్రీని మనం హ్యాండిల్ చేయగలము, ముందుకు తీసుకెళ్లగలము అనే అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను.